హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. కాంతారా చాప్టర్ 1కి కాంతారా సినిమాకి తేడా ఏంటి? ఇది ఆ విషయంలో ఈ రోజు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే కాంతారా విషయానికి వచ్చేటప్పటికి ఊరు, ఆ ఊర్లో పంజుర్లి ప్రతి సంవత్సరం వాళ్ళు ఆడే ఆట, వాళ్ళ కల్చర్‌ని, ఆ రూటెడ్ కల్చర్‌ని చూపిస్తూనే మంచి థ్రిల్లింగ్ వైబ్స్ కాంతారా మూవీ ఇస్తది మీకు. కాంతారా సినిమా ఇప్పటిదాకా ఎవరు చూడకపోయింటే ఒకసారి చూడండి. కాంతారా సినిమాలో ఎక్సలెంట్ విజువల్స్‌తో పాటు అమేజింగ్ థ్రిల్లింగ్ ఫీల్ కూడా ఇస్తది. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతది? అసలు ఏం జరగబోతుంది? ఏదో జరుగుతది అనే ఫీలింగ్, అసలు ఇప్పుడు ఏం జరుగుతది అనే ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ వైబ్ మనకి కాంతారా మూవీ ఇస్తది. అయితే ఇక్కడ కాంతారా చాప్టర్ 1 కూడా బావుంది. కొన్ని కొన్ని సీన్స్‌లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చితక్కొట్టేశారు. ఈ ఈ స్టోరీ లైన్ కూడా చాలా బావుంది. శివుడి యొక్క పూతోట గణాలన్నీ కాపలా ఉంటాయి. శివుడు తన గణాలని ఒక్కొక్కటి పంపిస్తాడు ఆపదలో ఉన్నప్పుడు. ఆ స్టోరీ లైన్ ఎక్సలెంట్‌గా ఉంది. అయితే మనకి ముందుగానే ఆ సస్పెన్స్ తెలిసిపోవడం వల్ల ఏంటో, ఒకవేళ ఏదైనా సరే ఈ పంజుర్లి లేదా గులిగా పూనితే ఇంక హీరో సూపర్ మ్యాన్ చితక్కొడేస్తాడనే విషయం మనకు తెలియడం వల్ల ఏంటో, ఆ వైబ్ ఏదైతే కాంతారాలో మనం ఎక్స్‌పీరియన్స్ చేసామో, ఆ వైబ్ ఈ సినిమాలో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ నంబర్ 1గా చేశారు. ఏ క్లాస్ వరల్డ్ బిల్డింగ్ చేశారు. అసలు అక్కడున్న లోపల ఉన్న ఈ వాళ్ళేసిన ఆ గుడిసెలు గాని అవన్నీ కూడా రియల్‌గా కనపడతాయి. చాలా రియల్‌గా ఫెంటాస్టిక్ కనపడతాయి. తర్వాత వాళ్ళు తీసుకున్న సీజీఐ వర్క్ కూడా చాలా చేశారు. ఇందులో పులి షాట్ ఉంటది. ఆ పులి షాట్ కూడా చాలా చేశారు. నాకైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను థియేటర్‌లో. అమ్మనిమ్మ ఇంత చేశారు. బడ్జెట్ కూడా మరీ హెవీగా 500, 600 క్రోర్స్ బడ్జెట్ ఫిల్మ్ ఏం కాదిది. అయినా సరే వాళ్ళకున్న బడ్జెట్‌లో, లిమిటెడ్ బడ్జెట్‌లో చాలా అద్భుతంగా చేశారనిపించింది. అదేవిధంగా చాప్టర్ 1కొచ్చేటప్పటికి మెయిన్ నాకు డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే లెంత్. 3 అవర్స్ లెంత్ పెట్టారు. పోన్లే లెంత్ కూడా 3 అవర్స్ లెంత్ పెట్టినా కూడా పోన్లే మరి చూస్తున్నారు కాబట్టి పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఎందుకో మరి కాంతారా ఇచ్చిన ఆ వైబ్, ఆ ఫీల్, ఆ థ్రిల్ కాంతారా చాప్టర్ 1 ఇవ్వలేదు. కానీ అలా అని సినిమా మంచిగా లేదా అంటే చాలా మంచి సినిమా ఇది. నాకు చెప్తున్నాను గదా! కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే రిషబ్ శెట్టి గారి యాక్షన్ చాలా బావుంటది. కొన్ని కొన్ని సీన్స్‌లో షాట్స్ గాని, ఆ మ్యూజిక్ గాని, మెయిన్‌గా మ్యూజిక్ గురించి సినిమాలో మాట్లాడుకోవాలి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా కొట్టారు ఈ సినిమాకి. కాంతారా కొట్టినాయన ఈయన కొట్టారు. పేరు గుర్తు రావట్లేదు గానీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయిందనిపించాలి. కాంతారా చాప్టర్ 1లో మెయిన్ ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే, ఈ మధ్య హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇందులో చాలా చూపించారు. లాస్ట్ వరకు చూపించి లాస్ట్‌లో ఒక మంచి సస్పెన్స్‌గా రివీల్ చేశారు. చాలా బావుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గాని, వరల్డ్ బిల్డింగ్ గాని, కొన్ని కొన్ని చోట్ల సీన్స్ గాని చాలా బావున్నాయి. తర్వాత కాంతారా సినిమాలో ఇప్పుడు ఈ షాట్‌లో గుళిగపూని షాట్‌లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ గుళిగపూని షాట్‌లో అద్భుతమైన సీక్వెన్స్, అద్భుతమైన ఫైటింగ్ ఉంటది. సేమ్ అదే ఫైటు ఇందులో కూడా ఉంటది. రకరకాల గుళికల పేర్లు చెప్తూ ఉంటారు వీళ్ళందరూ. కానీ ఎందుకో నాకు ఆ సీన్ చూసినప్పుడు విజువల్‌గా చాలా బావుంది. కాకపోతే మనకి ఆ కాంతారా చూసేయడం వల్ల ఆ వైబ్ అలవాటైపోయి ఎందుకో ఆ ఫీల్ రాలేదేమో అనిపించింది. అయితే ఇంకోటేంటంటే కాంతారా చాప్టర్ 1లో ఆయన లుక్స్ మాత్రం మ్యాన్ డామ్ గాడ్ చాలా బాగున్నారు ఆయన లుక్స్ పరంగా మాత్రం. కాంతారా చాప్టర్ 1లో ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం విజువల్స్ గానీ, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గానీ, ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గానీ, వరల్డ్ బిల్డింగ్ గానీ, కొన్ని కొన్ని షాట్స్ అయితే అమేజింగ్‌గా తీసుకొచ్చారు. ఇది ఒక స్టోరీ డ్రివెన్ సినిమా. అంటే ఇంకా ఎలా ఉంటదంటే ప్రతిసారి యాక్షన్ సెట్ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఇదంత ఎక్కకపోవచ్చు గానీ, కాంతారాలో ఒక మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ మూమెంట్స్ తోటి మంచి డివోషనల్ టచ్ ఉన్న ఆ ఫీల్‌ని కలిగిస్తే కాంతారా చాప్టర్ 1 మాత్రం మంచి స్టోరీ బేస్డ్‌గా, మంచి విజువల్స్‌తో, మంచి ఎన్హాన్స్‌మెంట్ తోటి, మంచి రిచ్ కలర్ గ్రేడింగ్ అండ్ రిచ్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ తోటి కాంతారా చాప్టర్ 1 ఉంటది. అయితే కాంతారా కంటే కాంతారా చాప్టర్ 1 బావుందా అంటే నా దృష్టిలో అయితే కాంతారాయే నాకు మంచి థ్రిల్‌నిచ్చింది. ఎందుకంటే మనం చూడడం ఫస్ట్ టైమ్ కాబట్టి అది. కాంతారా నాకు చాలా మంచి వైబ్‌నిచ్చింది. కానీ కాంతారా చాప్టర్ 1 ఎందుకో సమ్ సార్ట్ ఆఫ్ తగ్గడం ఇన్ ద మీన్స్ ఏంటంటే, గులిగా ఈ ఈ యాక్షన్ సెట్ పీస్ అంతా మనకి మైండ్‌లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉండిపోవడం వల్ల వాళ్ళు చేసింది బావున్నా కూడా
సరే ఓకే బాగుంది అనిపించింది. అదే గనక వీళ్ళు ఏమైనా ఇంకొంచెం కొత్తగా ఆ శివుడు పూతోట గురించి కానీ, ఆ శివుడు పూతోట అక్కడ ఎందుకుంది, పార్వతీదేవి అక్కడికి ఎలా వచ్చింది, ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ స్టోరీ ఏంటో చూపించుండే, ఆ గులిగా ఆ గణాలన్నీ అక్కడికి ఎలా వచ్చాయని ఆ స్టోరీని బ్యాక్ స్టోరీని చూపించుంటే కొంతసేపు సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న అనిపించింది. బై లక్ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకపోతే, ఇప్పుడు దాకా సినిమా చూడలేదు అనుకుంటే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.